నేను ముందు మాట చెప్పేటప్పుడు చంద్రబాబు నాయుడు నన్ను రోజు తిడుతున్నాడని చెప్పిన. నిన్న మొన్న అయితే చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. ఆయన హైదరాబాద్ శాపాలు పెడుతున్నాడు, హైదరాబాద్ కళావిహీనమవుతుంది అంటాడు. అసలు సంగతి ఏంటంటే ఆయనకు డిపాజిట్ రాకుండా ఓడిపోతా ఉన్నాడు. ఆయన పరిస్థితి బాగలేదు, కథమైపోయింది కహాని. నా దగ్గర లేటెస్ట్ సర్వే రిపోర్ట్ కూడా ఉంది. ఎంత దుర్మార్గంగా మాట్లాడతారంటే అక్కడ జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని ప్రత్యేక హోదాకు కేసీఆర్ టీఆర్ఎస్ మద్దతు ఇస్తామన్నారంటే నీకు చెవులో చెప్పిండా అని మాట్లాడుతున్నాడు. టీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ కానీ మా మేలు మేము కోరుకుంటాం, ఇతరుల మేలు కూడా బ్రహ్మాండంగా కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు లక్షలాది మంది ఉన్న ఈ సభ నుంచి, ఈ తెలంగాణ గడ్డ నుంచి నేను చెప్తా ఉన్నా, చెవులో చెప్పే బాధ్యత మాకు లేదు. చీకటి పనులు నీలాగా మేము చేయం, ఏళ్ల పొద్దుగా లేచి మంది గోతులు తీయం. మేము ఆ కుట్రలు మాకు రావు. తెలంగాణకు మేము బాగుండాలి, ఇతరులు కూడా బతకాలని మేము కోరుతాం. రెండు విషయాలు కుండబద్దలు కొట్టినట్టు నేను చెప్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అనేక సార్లు మా కేశవరావు గారు రాజ్యసభలో మాట్లాడినారు, మా ఎంపీలు లోక్సభలో మాట్లాడినారు. నేను కూడా చెప్పినాను, ఇవాళ కూడా మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. 100% నాకున్న సమాచారం మేరకు 16 మేము, 1 ఓవైసీ గారు, తెలంగాణ 17 ఎంపీలు మనమే గెలుస్తా ఉన్నాం. అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా బ్రహ్మాండంగా గెలుస్తా ఉన్నాడు. 35, 36 ఎంపీలు ఇద్దరం కలిసి అయిపోతాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడానికి మా తెలంగాణ ఎంపీలు కూడా సపోర్ట్ చేస్తారు, టీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. పాలసీగానే మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే మేము పక్కోళ్ళు బాగుండాలని కోరుతాం కానీ మంది చెడిపోవాలని నీలాగా సన్నాసిలాగా మేము కోరం. నీ అటువంటి దరిద్రం బుద్ధి మాకు లేదు. నీలంటే అల్పులం మేము కాదు. మేము బతకాలి, ఇతరులు కూడా బతకాలని కోరుతాం మేము. ఇంకో మాట చెప్తా ఉన్నా, నీకు లేదు తెలివి, కానీ నాకున్నది తెలివి. నాకు లెక్కలు తెలుసు, మాకు ఉదార స్వభావం ఉన్నది. గోదావరిలో మేము 1000 టీఎంసీలు మాకు అలకేషన్ అన్నది, దాన్ని బాధ్యతగా తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్కి చెప్పినాం, మీరు పోలవరం ప్రాజెక్టు కట్టుకోమన్నాం, మేము పోలవరానికి అడ్డం రాలే. తెలంగాణ ముంచుతామంటే వద్దన్నాం కానీ పోలవరం ప్రాజెక్టు కట్టడానికి కూడా మేము సంపూర్ణ సహకారం చేస్తాం. ఎందుకంటే నీళ్లు వేస్ట్గా పోతా ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా 2600 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైపోయినాయి. తెలంగాణ ఆంధ్ర వాడిన తర్వాత సముద్రానికి పోయిన దానికంటే మీరు ఆంధ్ర వాళ్ళు మాడుకుంటే మాకేమైనా అబ్జెక్షన్ ఉంటుందా? మాకేం ఉండదు. మేము కోరేదల్లా మా వాటా మాకు రావాలి, మా పొలాలు మారాలి, మాతో పాటు మీరు కూడా బతకాలని కోరుతున్నాం తప్ప నీలాగా రాజకీయాల కోసం అబద్ధం ఆడే వాళ్ళం కాదు. తెలంగాణ గుణమే మేం తినాలి, ఇతరులు కూడా బతకాలని ఆలోచిస్తాం తప్ప మేము మీలాగా స్వార్థపరులం కాదు. ఆంధ్ర ప్రజలు మంచోళ్ళే, నీ అటువంటి 10 మంది కిరికిరిగాలు ఉన్నారు అక్కడక్కడ తప్ప ఆంధ్ర ప్రజలతోని మాకేం పంచాయతీ లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ మాట నిజమే కదా సోదరులారా? నిజమైతే చప్పట్లు కొట్టాలి. ఆంధ్ర ప్రజలతో మనకు ఎటువంటి పంచాయతీ లేదు, లేదు కదా? ఆయనేమో ఉన్నదంటాడు. చంద్రబాబు నాయుడు లాంటి పిడికెడు మంది కిరికిరిగాలతో తప్ప మనకు ప్రజలతో పంచాయతీ లేదు. మనం బతకాలే, వాళ్ళు కూడా బతకాలి. మనకు కులం లేదు, మతం లేదు, అన్ని వర్గాల ప్రజలు బతకాలి. ఇలా మీ అందరితో నేను కోరేది, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తులు వచ్చి హిందువులు ముస్లింలను మాట్లాడొచ్చునా? మైనార్టీల గురించి మాట్లాడొచ్చునా? అందరం కలిసి బతకొద్దా? బతుకుతలేమా? ఈ దేశాన్ని విడదీసి ఎటు దారి తీస్తారు, ఎటు తీసుకుపోతారు? ఈ దుర్మార్గాలు ఆగిపోవాలి. దేశాన్ని విభజించి పాలించే దుర్మార్గ కూటనీతి మంచిది కాదు మన దేశానికి. బ్రహ్మాండంగా గంగా జమున తహజీబ్ లాగా అన్ని మతాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కలిసిమెలిసి బతుకుతా ఉన్నాం. దేశం సంపద పెరగబోతా ఉంది. దేశ సంపద పెంచుకొని అందరూ మంచిగా బతకాలి, అందరికి ఉపాధి అవకాశాలు ఉండాలి, అందరికి ఉద్యోగాలు దొరకాలి, అందరికి విద్య దొరకాలి, అందరికి వైద్యం దొరకాలని చెప్పి మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం మీ బిడ్డగా నేను దయచేసి మీకు మనవి చేస్తా ఉన్నా. రంజిత్ రెడ్డి గారు చాలా పెద్ద తెలంగాణ ఉద్యమకారుడు. 2001 నుంచే టీఆర్ఎస్ పార్టీకి అండదండగా ఉంటూ ప్రతి సందర్భంలో కూడా కొంచెం ఉద్యమం కింది మీద ఉన్నా అన్నా భయపడకండి మేమందరం ఉన్నామని చెప్పి తనతో పాటు అనేక మంది మిత్రులను తీసుకొని వచ్చి మద్దతు ఇచ్చిన వ్యక్తి. ఆయన నిన్నడే పదవి అడగలే. ఈసారి నేను పార్లమెంట్కి పోతా, చేవెళ్ల నియోజకవర్గానికి సేవ చేస్తా, నాకు సంబంధించిన చాలా పోల్ట్రీలు ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి నాకు అనుబంధం ఉందంటే ఆయన ఇక్కడ తెచ్చి పెట్టడం జరిగింది.
కాబట్టి మీ అందరు నేను కోరుతా ఉన్నా, విద్యావంతుడు, ఆయనకు చాలా డబ్బు ఉంది, స్వార్థం కోసమో రాజకీయాల కోసమో సంపాదించుకోవడం కోసమో రావడం లేదు, ఆయనే 10 మందికి అన్నం పెట్టే స్థాయిలో ఉన్నాడు. మీకోసం చేవేళ్ల నియోజకవర్గానికి బ్రహ్మాండంగా ఉపయోగపడతాడు, మీ సేవలో ఉంటాడు. దయచేసి రంజిత్ రెడ్డి గారిని దీవించి కారు గుర్తుకు ఓటేసి పెద్ద ఎత్తున వారిని గెలిపించండి. ఆయన అనర్గళంగా అన్ని భాషలు మాట్లాడతాడు. పార్లమెంటులో చేవేళ్ల ప్రతినిధిగా ఉండడానికి, మన తెలంగాణ రాష్ట్ర ఎంపీగా ఉండడానికి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి. అన్ని భాషలలో ఫ్లూయెన్సీ ఉంది, అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఉంది. కాబట్టి అటువంటి నాయకుడు గెలిస్తే నేను ఇవాళ చెప్తున్న మలతాపకు మీరే డబల్ మేయాడుతో గెలిపించుకుంటారు. కాబట్టి ఆ విధంగా రంజిత్ రెడ్డి గారికి కారు గుర్తు ఓటేసి వారిని గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ సాగునీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది, రైతాంగాన్ని కాపాడే బాధ్యత నాది, మీ భూముల హక్కులు కాపాడే బాధ్యత నాది. రాబోయే రోజుల్లో మీరు చూడబోతారు, నేనే స్వయంగా జిల్లాకు వచ్చి అవసరమైతే 2-3 రోజులు ఉండి మీ పట్టా భూములు కానీ పోడు భూములు కానీ అన్ని పరిష్కారం చేయించే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నాను. త్వరలోనే మళ్ళీ మీ దర్శనానికి కూడా వస్తా అని చెప్పి నేను మనవి చేస్తూ మరొక్కసారి రంజిత్ రెడ్డి గారి కారు గుర్తుకు ఓటేసి గెలిపియాలని కోరుతూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.